హరిశ్చంద్రుడట, సత్యసంధుడట, తానిరుంధుడట. నీ అభిమానములందరి మాటలు మా ఎదురు కొనుక్కుని నీకు రథంతైనమో సిగ్గులేదా? ఏ వశిష్ఠ, సిగ్గులేని నీవు ఎప్పుడు గమనించుకొని మమ్మల్ని నిక్షేపించడం వశిష్ఠ. ఓ ఈ వశిష్ఠ, ఎందుకరా నీకు ఆ రాజులపైన అభిమానం? నిరంతరం రాజులైన పేరు ఇచ్చకమలాగచ్చు, రాజుల రుజులనే పేరు వెలుగుతూ వారి జాతకముల కలిమలు కట్టి వారిచ్చే పూరితాన్యముల నాణ్యములు కాకుండా ఎప్పుడు సిగ్గు సిగ్గు లేని నీవు ఎందుకు గమనించుకుని మమ్మల్ని నిక్షేపించడం వశిష్ఠ. ఓ ఈ వశిష్ఠ, సైన్యమని నీ వాదము విధంగమై కర్ణ కఠోరముగా ఉన్నది. నిన్ను వరింపవధ్వాయులము దహింపదవారము అంతమరింప ఆలాహనము కారణనారా మూర్ఖ. నాపై తంత్ర ఈ ఫలమునకు నా వాక్కు చాలు. నీ బాలిక మహత్వ కూడా మీద నిశాంత జపమై నిన్ను నిలువనా హతమార్చుటకు. దీనికంత నీకు కారణము నీవే, దీనికంత నీకు కారణము నీవే. మా ఎదుట నిలబడకు కూడా భయపడు ఆ వశిష్ఠుడు మాతో పండుగ వేయడానికి సిద్ధపడినప్పుడు వార్తలు ఓడిపోక మా దేవునికి కొడుకు కలహమును చూచి సత్యము చూచిన కదా సాధికార ధర్మోన్మత్త వ్యక్త కలాపి. నీవెంతటి సత్యాత్ముడవో మాకు తెలియనదా? ఆనాడు ఒక్క లక్ష్యమున గౌతమని బలవంతో కంచి మహాసాధ్యులకు ఆళ్ళను చేపట్ట పోరాచకున్న ఖమాంతుడము. చివరికి ఆ మణిపుంగముడు గౌతముడి కర్మమొచ్చే బొల్లంతా కన్నడమైనని సభకృష్ణమైనడు మా కాలి మీద పడినప్పుడు నీ తొలమైన మీద బాగు 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 బాగు. లోక మానవ శకమన, లోక మానవ శకమన. మేము కన్నుడుగానని ప్రతిజ్ఞలు నెరవేర్చుకున్నట్టుకు మా ఈ బ్రహ్మత్వను కూడా వినడానికి సిద్ధపడిన అందరూ అనుకుంటున్నారు. కానీ మారు తపశక్తి సార్థకత ఎందని పరమార్థమున ఎవరు ఎరుంగుదు. అందుకే జగదేక పృథ్వీరాలకు గాయత్రి మాత విశ్వరథుడైన నన్ను విశ్వమిత్రుడిగా మార్చినాడు. విశ్వరథుడైన నేను విశ్వమిత్రుడిగా వాడి ఒక కళ్యాణార్థము మందులు చదువుతుందా ఎవరు ఏమనను ఎవరు ఏమనో నాకేల భయము. మా తలంపులన్నీ లోకహితములే, మా ఆలోచనలు ఎప్పుడు మానవ శ్రేయస్సునే కోరుచున్నవి. అందుకే స్వర్గములకు దీనిగా త్రిశంఖ సంఖ్యను స్థాపించి త్రిశంఖలం నుంచి దుర్గతమైనటువంటి కార్యక్రమములకు తాను వేసుకున్నందుకు అనివార్యముగా దీనిని నిర్వహింపబడను. ఇందు మాకు జయమా పరాజయమా? అపర బ్రహ్మను నాకు పరాజయ భయమేటికి? తమ్మన్ను కలిగిందుకొని దివ్య తపశక్తి దిశంగములను ప్రకృతికి బతుకు ఇచ్చి కథించే బొమ్మ పదమే రాజర్షి సాధించే అత్తిత పోరాటి తలంగా వాడిగవే వాడి జయారమో సంకటి చూడబో. అదిగో హరిశ్చంద్రుడు నేను అడిగినంత తనము ఇచ్చుటకే పునుకులకే కాక నేను సృష్టించిన క్రూర మృగముల వేటాడుకు ఆ వేట మార్గము వెలుచున్నాడు. రాను ఆ హరిశ్చంద్రుని పనిబట్టబడ్డను. జై శంకర, జై శంకర.